minutes. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यः मनोभीष्टं स्थापितं येन भूतले अयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। अहं श्रीगुरो श्रीयुतापदकम् श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातां सह रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनाः सहितं कृष्ण चैतन्यदेव राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त तप्त काञ्चना गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां देभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैतानंद श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयन्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नमः गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। लगाए थे गिरिंद्र कृपा हम वंदे श्री गुरु दीनतारीणं परमानंदमाधुरं चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्तु गतो विवा यस्मरेत् पुंडरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु।
చూసుకోండి అక్కడ కనబడుతుంది స్క్రీన్. 16 శ్లోకం కూడా కంప్లీట్ చేసుకున్నాం, రైట్? ఐదో అధ్యాయము కర్మయోగం, కృష్ణ చైతన్య సహిత కర్మ. అంటే కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే కర్మని ఎట్లాగా శుద్ధపరచుకోవాలో బేసికల్లీ, రైట్? కర్మని ఎట్లాగా ఆధ్యాత్మికం చేసుకోవాలి. కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే కర్మను ఎట్లాగా ఆధ్యాత్మికం చేసుకోవాలి. సో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం మొదటి నుంచి. కర్మ, కర్మకాండ, సకామ కర్మ, నిష్కామ కర్మ, ఇంకా కర్మ, కర్మకాండ, కర్మయోగం. కర్మ అంటే కర్మయోగం, కర్మకాండ, నిష్కామ కర్మయోగం, సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం. సో ఈ భక్తి యోగంతో కర్మ ఎట్లా చేసుకోవాలి, భక్తితో కర్మ ఎట్లా చేసుకుని కర్మని నిష్కామం ఎట్లా చేయాలి అనేది మనకి ఈ అధ్యాయం మనకి నేర్పగలగాలి. ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళగలగాలంటే భక్తి యోగం నుంచి కేవల భక్తికి వెళ్ళగలగాలి. అది సంపూర్ణ భక్తి స్థితికి వెళ్ళగలగాలి. భగవద్గీత అందుకు ఉపయోగపడగలగాలి. సో ఈ ప్రాసెస్ లో మనం గృహస్థలం కాబట్టి భక్తి యోగంతో కర్మని ఎట్లాగా, లేదా కర్మని భక్తి యోగంలో ఎట్లాగా నిలబెట్టాలి అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో సో అర్జునుడు ఈ చాప్టర్ స్టార్టింగ్ లో అడిగింది అదే, సన్యాసమా కర్మయోగమా? కర్మయోగము సన్యాసముతో సమానము, కానీ దానికంటే సులభము. భక్తియుక్త కర్మయోగము సన్యాసము కంటే సులభము అని శ్రీకృష్ణ భగవానుడు మనకి 2 నుంచి 6 శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నిష్కామ కర్మయోగం ద్వారా మనము భౌతిక బంధము నుంచి ఎట్లా స్వాతంత్రం అవుతాము ఈ సెక్షన్ కూడా చూసుకుంటాం. సుమారుగా మనకి ఆఖరి 7 నుంచి 16 శ్లోకాలు ఆత్మతత్వాన్ని చెప్పుకొచ్చాయి. అంటే గురించి చెప్పుకొచ్చాయి. ఆత్మ శుద్ధమైనది, కానీ దాని చుట్టూరు ఉన్న దేనిని మనం ఆశ్రయిస్తున్నామో దాని ప్రకారము ఆత్మ నడుచుకుంటుంది, రైట్? అంటే ఆత్మ పరమాత్మ మీద దృష్టి పెట్టగలిగేలాగా ఎట్లా చేయాలి అన్నది 17 నుంచి 29 శ్లోకాలు చూస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఉండాలి. ఏంటి? ఇంద్రియాలు అంటే ఏంటి, ఇంద్రియ రుచులు అంటే ఏంటి, ఇంద్రియానందం అంటే ఏంటి, కర్మేంద్రియాలు అంటే ఏంటి, ఇంద్రియాలు మనసు మాట ఎట్లా వింటుంది, మనసు బుద్ధి మాట ఎందుకు వినాలి, బుద్ధి అహంకారాన్ని ఎట్లా పోషిస్తుంది, అహంకారము ఎట్లాగ ఆత్మని కప్పి ఉంచేస్తుంది, ఆత్మ ఎట్లాగ పరమాత్మ వైపు వెళ్ళాలి. ఈ ఆత్మ పరమాత్మ దగ్గర ఆగాము. ముందు అన్ని కూడా సాంఖ్యయోగం. ఇదంతా కొంత ఇప్పుడు అడిగి క్లారిటీ ఉండాలి మనకి బేసికలీ, రైట్? సో సో ఇక్కడ లాస్ట్ వీక్ 16వ శ్లోకం చూసాము. ఒకసారి వెనక్కి వెళ్దాం. 16లో ఏం చెప్పుకొస్తున్నాడు? మానవుడు అజ్ఞానము నశింపచే జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. ఒక్క శ్లోకానికి కూడా ముందుకు వెళ్దాము జస్ట్ ఇన్ కేస్. 15 భగవానుడు ఎవ్వరు పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపుడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహమును పొందుతున్నారు. సో ఈ నిజమైన జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానము ఎందువల్ల ఆవరిస్తున్నది, ఇవన్నీ కూడా ఆత్మ తన నిజ స్థితిని మరిచిపోవడానికి కారణాలుగా భగవంతుడు చెప్పుకొస్తున్నారు, రైట్? ఆత్మ తన నిజ జ్ఞానాన్ని అజ్ఞానంతోనే ఆవరించబడింది కాబట్టి ఆత్మ తాలూక నిజ స్థితిని మనం గ్రహించలేకపోతున్నాము అన్నది 15వ శ్లోకం. అయితే 16కి వచ్చేసరికి మానవుడు అజ్ఞానము నశింపుజే జ్ఞానము చే ప్రకాశితమైనప్పుడు మాత్రమే, అది ఎట్లాంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. ఏంటి వ్యక్తపరచాలి? ఆ జ్ఞానం ఏం చేయాలి అంటే జీవితాన్ని ఎట్లా గడుపుకోవాలి, ఎట్లా జీవితాన్ని గడుపుకుంటే భౌతిక ఈ జన్మకి సార్థకత జరుగుద్ది. లేని పక్షంలో భౌతిక జన్మ మళ్ళీ మరొక భౌతిక జన్మకి కారణం అయిపోతుంది. ఈ చక్రం నుంచి బయటపడాలి
అన్న జ్ఞానము ఎట్లాంటిదయ్యా అంటే అది సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు. సూర్యుడు లేనప్పుడు చీకటిలోని ఏది కుర్చీ ఏది బల్ల అన్నది కూడా మనకు తెలియదు, అంతా ఒకటే. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో అప్పుడే మనకి ఏవి ఎట్లా కనబడతాయో, ఏది ఎటు నడవాలి ఎటు నడవకూడదు అనేది తెలుస్తుందో, అట్లాగా జ్ఞానము ఈ అజ్ఞానముని తొలగిస్తుందయ్యా. ఆ జ్ఞానం కోసం మనం తాపత్రయపడగలగాలి. ఆ జ్ఞానం నీకు రావాలి అని భగవంతుడు ఇక్కడ అర్జునుడికి చెప్పుకొస్తున్నాడు. సో ఈ 17వ అధ్యాయం దగ్గర 17వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం లక్షణాలు, దేవాది దేవుని మీద దృష్టి పెట్టడం ద్వారా విముక్తి పొందుతాము. సో సో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ దేవుడి మీద దృష్టి పెట్టమన్నారు కాదండి, మరి అన్ని వదిలేసుకోవాలి కాదు. ఇవన్నీ చేసుకుంటూ దేవుడి మీద దృష్టి ఎట్లా పెట్టాలి అన్నది మనం నేర్చుకోవాలి. బేసికల్గా సన్యాసము కర్మము రెండిట్లకి తేడా అదే. సన్యాసం అన్ని వదిలేసి కూర్చోవడము ఒక పద్ధతి అయితే, కర్మయోగము ఇవన్నీ చేసుకుంటూ భగవంతుని మీద దృష్టి ఎట్లా పెట్టాలో భగవద్గీత నేర్పగలగాలి బేసికలీ. ఎందుకంటే అర్జునుడు ఇంత విన్న తర్వాత కూడా సన్యాసం తీసుకోలేదు, యుద్ధమే చేశాడు. కానీ ఆ యుద్ధంతో బందీ అవ్వకుండా యుద్ధాన్ని చేయగలిగాడు. అది మనం నేర్చుకోవాల్సింది. మనం చేసే కార్యక్రమాలు మనకు బందీ కాకుండా మనం ఎట్లా చేసుకోవాలి అన్నది మనం నేర్చుకోగలగాలి. సో ఈ 17 నుంచి 29 శ్లోకాల్లో ఆత్మ సాక్షాత్కారం పొందిన మానవుని లక్షణములు. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం అంటే చాలాసార్లు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే మనము శరీరము కాదు అనేది ఫస్ట్ స్టెప్, గ్రహించడం. మనము శరీరము కాదు, మనలో ఆత్మ ఉన్నది, మనకే ఆత్మ ఉన్నది, ఆత్మ కోసం శరీరము అనేది మనం కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మనలో ఆత్మ ఉన్నదని అనుకోవడం ఒక పద్ధతి అయితే కాదు. అసలు ఎలా డిస్కషన్ ఉండాలి అంటే ఆత్మ కోసం ఈ శరీరం, ఆత్మ కోసం శరీరం అంటే అప్పుడు నేను అన్నది శరీరంతో కాకుండా ఆత్మతోని మనం పోల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. నాకు ఆత్మ ఉన్నది అన్ను కాదు, ఆత్మ కోసం ఈ శరీరం ఉన్నది. ఈ శరీరము ఆత్మ తాలూకా ప్రయాణంలో ఒక భాగం. ఎందుకంటే శరీరం వదిలేసిన మళ్ళీ శరీరం తీసుకుంటాము, ఆత్మ జర్నీ కంటిన్యూ చేస్తుంది. ఆ కంటిన్యూ చేసేది నేను, ఈ శరీరము కాదు. రైట్? ఆత్మ సాక్షాత్కారానికి ఫస్ట్ స్టెప్ అదే. ఆ తర్వాత ఏంటి మరి? ఈ ఆత్మ గురించి ఏం తెలుసుకొని దీని గమ్యం ఏమిటి, దీనికి ఎందుకున్నది, ఎవరి కోసం ఉన్నది, ఏమి చెయ్యాలి. శరీరం అంటే ఎవరి కోసం ఉన్నదో తెలుసు, మన చుట్టూరు ఉన్న చుట్టాల కోసమో మన బంధువుల కోసమో ఫ్యామిలీ కోసం శరీరం అనేది తెలుస్తుంది. కానీ ఆత్మకి ఈ మనకు చుట్టూరు ఉన్న దానికి ఉన్న సంబంధం గ్రహించగలగాలి. ఆత్మ సాక్షాత్కారం అంటే అదే బేసికల్గా. రైట్? సో ఆ మానవుని తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, ఎప్పుడైతే మనం దీన్ని గ్రహించామో మన లక్షణాలు ఎట్లా ఉండాలో భగవంతుడు ఈ శ్లోకాల్లో చూపిస్తున్నాడు. సో మనకు మనం మెజర్ చేసుకోవాలి. నేను గ్రహించాను అనుకుంటున్నాను, లక్షణాలు నాలో ఉన్నాయా లేదా? ప్రతి లక్షణానికి స్కేల్ ఆఫ్ 1 to 10 పెట్టుకుంటే ఎక్కడున్నాను అని మనం ప్రశ్నించుకోగలగాలి. భగవాను యందు కేంద్రీకరించిన మనోబుద్ధులు గల బ్రహ్మవేత్త సమభావ స్థితిని పొంది పరబ్రహ్మమునందు ప్రతిష్ఠడం ఎట్లాగా అంటే సమభావ స్థితి. భగవాను యందు కేంద్రీకరించిన మనోబుద్ధులు గల మనము మన స్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, మన స్థితిని బట్టి మన స్థితిని బట్టి మన స్థితి ఉంటుంది. అంతే కదా? మనస్సును బట్టి మనం ఎట్లా ఉంటున్నాము, మనం మన మనస్సు ఎట్లా ఉందో దాని ప్రకారం మనం నడుచుకుంటున్నాం. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి తాలూకు మనస్సు స్థితి ఎట్లా ఉన్నది, మన మనస్థితి ఎట్లా ఉన్నది, ఆయన మనస్థితి ఎట్లా ఉన్నది, ఆయన బుద్ధి ఎట్లా ఉంటుంది, ఇవి గ్రహించగలిగి అవి అలవర్చుకుంటే బ్రహ్మభూత స్థితిలో నిలబడతాము. బ్రహ్మభూత స్థితిలో నిలబడడం అంటే ఆధ్యాత్మిక స్థితిలో నిలబడగలుగుతాము. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము, దీన్ని వదిలేలేము, ఇక్కడే ఉన్నాము. శరీరం ఉన్నంతకాలం ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటూ ఆధ్యాత్మిక స్థితిలో నిలబడడం ఎట్లాగా అన్నది మనం ఈ శ్లోకాల నుంచి నేర్చుకోగలగాలి. రైట్? సో మళ్ళీ 22, 25 వాళ్ళ అటువంటి వ్యక్తులకి ఇంద్రియ భోగములు దుఃఖహేతుములు అవును అని గ్రహించగలుగుతారు. అందు 22 నుంచి 25 శ్లోకాలు. ఆ తర్వాత బ్రహ్మ నిర్వాణము పొందు పద్ధతి ఏమిటి అంటే, ముక్తి పొందు పద్ధతి ఏమిటి అన్నది 25 నుంచి 29 శ్లోకాల్లో చూద్దాం. సో 17వ శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. తద్బుద్ధయా తత్ ఆత్మనా ఇష్టా తత్పరాయణః
గచ్చంతి ఆవున అవృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషః. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయము అన్నియును భగవంతుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. ఏంటంటే చెప్తున్నారు, మనసు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము ఈ 4 కూడా భగవంతుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమును పయనించను. కల్మషం అంటే ఎటువంటి కల్మషము? భౌతిక ప్రపంచంలో ఉన్న విషయము ఇంపార్టెంటో కాదో అన్న విషయాన్ని గ్రహించగలడమే ఆ కల్మషం నుంచి బయటపడడం. భౌతిక ప్రపంచంలో ఉన్న విషయం ఎంత ఇంపార్టెంట్, ఎంత కాదు, అది అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, మనం బుద్ధి ఎక్కడ పెడుతున్నాము, మనసును ఎక్కడ పెడుతున్నాము, విశ్వాసము దేని మీద ఉంచుతున్నాము, దేనిని ఆశ్రయం పొందుతున్నాము. ఆశ్రయం అంటే మెంటల్ సెక్యూరిటీ. ఎటువంటి విషయం మనకి ఆనందం కలిగిస్తుంది? బ్యాంకులో 2 ఎక్స్ట్రా సున్నాలు ఆనందం కలిగిస్తుందా? ఒక డిగ్రీ మనకి ఆనందం కలిగిస్తుందా? కొత్త కారు ఆనందం అంటే ఆనందాన్ని ఎందులో పెడుతున్నాము? అది ఆశ్రయం అంటే. మరి విశ్వాసం దేనిని నమ్ముతున్నాం? మనల్ని మనం నమ్ముకుంటున్నామా? భగవంతుని నమ్ముకుంటున్నామా? లేదా మనం సాధించిన వాటిని నమ్ముకుంటున్నామా? సాధించవలసిన వాటిని నమ్ముకుంటున్నామా? అది విశ్వాసం. మన మనసు ఎట్లా ప్రవర్తిస్తున్నది? బుద్ధి. ఈ 4టిని కూడా భగవంతుని యందే లగ్నము చేయగలిగినప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గం పయనించు. రైట్. మరి బుద్ధికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రం నుంచే వస్తుంది. రైట్. శాస్త్రం సంబంధించిన విషయం నుంచే వస్తుంది. సో అందువలన మనము ఎప్పుడైతే మరి బుద్ధిని భగవంతుని యందు లగ్నం చేయాలి అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన శాస్త్రాన్ని చదవగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి. భగవద్గీత, భాగవతాన్ని అర్థం చేసుకోగలగాలి. రైట్. అట్లీస్ట్ దీస్ 2. ఏదంటే అన్ని పురాణాలు తప్పేమీ లేదు, కనీసం ఈ 2 చదువుకోగలిగినా సరే నువ్వు బయటపడిపోతావయ్యా అని గురువులు చెబుతున్నారు. ఏంటి? భగవద్గీత స్టార్ట్ చేయి, సింప్లెస్ట్ 700 శ్లోకాలు. కావాలని తర్వాత భాగవతంలో మొదలు పెట్టుకో, భాగవతం 18,000 శ్లోకాలు. లేదంటే మహాభారతం చదువుకుంటే 1,00,000 శ్లోకాలు. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. బుద్ధికి ఉన్న విచక్షణ శాస్త్రాను ప్రకారము అది నడిపించగలిగితే అప్పుడు భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. బుద్ధి మాట మనసు వినాలి. మనసు చాలాసార్లు చెప్తాం, మనసు ఇంద్రియాల మాట వింటుంది కాదు, మనసు బుద్ధి మాట వినాలి. రైట్. విశ్వాసము, ఆశ్రయము ఈ 4టిని కూడా భగవంతుని యందే సంపూర్ణ జ్ఞానముతోని కల్మషరహితుడవుతాడు. అంటే ఎటువంటి నాలెడ్జ్ నుంచి మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అన్నది గ్రహించగలిగే స్థితికి వెళతాము. అప్పుడు మనిషి నేరుగా ముక్తి మార్గంలో పయనించింది. రైట్. ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి దాంట్లోని కూడా భగవద్ధ్యాస ఉండాలి. ప్రతి విషయంలో కూడా భగవద్ధ్యాస ఉండాలి. మన ఇంద్రియాలని ఆయన ఇంద్రియానందానికి వాడాలి. ఇవన్నీ థియరిటికల్ స్టేట్మెంట్స్ లాగా ఉండకూడదు, ప్రాక్టికల్ గా పెట్టుకోగలగాలి. మరి మన ఇంద్రియాలను ఆయన ఇంద్రియానందానికి వాడాలి అంటే ఏం చేయాలి? మన ఇంద్రియాలని ఆయన ఇంద్రియానందానికి వాడాలి. మనకు తెలుసు ఇంద్రియానందం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాము, షూస్ గురించి మాట్లాడుకున్నాము లేదా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్వీటే ఉంది. స్వీట్ అది చూడగానే మనకి మన ఇంద్రియాలు పనిచేస్తుంది, కన్ను పనిచేస్తుంది, అది స్వీట్, వెంటనే నాలికకి టేస్ట్ వచ్చేస్తుంది. అవునా? ఏమ్మా? నోరూరడం మొదలు పెడుతుంది, అది తినాలి అనిపిస్తుంది. అది అంటే ఇన్స్ట్రక్షన్ కన్ను దగ్గర చూసిన ఇన్స్ట్రక్షన్ నాలిక దగ్గరికి వెళ్ళి మనసు దాకా వెళ్ళిపోయింది, మనసు తినాలి అనిపిస్తుంది. ఆమా? బుద్ధి మాట వింటాము, వినకపోతాము. అయితే అది మనకి ఆలోచన ఎట్లా ఉండాలి అంటే, ఇది కృష్ణుడు తిన్నాడా లేదా, కృష్ణుడికి ప్రసాదం కింద పెట్టామా లేదా, కృష్ణుడికి ఈ టేస్ట్ నచ్చుద్దా నచ్చదా. ఇప్పుడు మన ఇంద్రియాలతో దాని టేస్ట్ జడ్జి చేసాము, ఆయన ఇంద్రియాలకి అది నచ్చుద్దా లేదా అని జడ్జి చేయగలిగితే మన ఇంద్రియాలను ఆయన ఇంద్రియానందం కోసం వాడిన వాళ్ళం అవుతున్నాం.
అర్థమవుతుంది కదా. మన ఇంద్రియాలని ఆయన ఇంద్రియానందం కోసం వాడాలి. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకుంటున్నామో ఇది కృష్ణుడికి ఈ స్వీట్ నచ్చుద్దా లేదా, నచ్చుద్దా నచ్చకపోతుంది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ మీన్ ఆయన నచ్చుద్దా నచ్చదా, బట్ ఆయనని మనకి స్వీట్ కి మధ్యలో నిలబెట్టేసాం. దిస్ ఈస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్. మర్నాడు మళ్ళీ అదే స్వీట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూర, ఆయనకి కూర నచ్చుద్దో లేదు. రెండో రోజు మళ్ళీ మీకు ఇంట్లో అదే కూర చేశారనుకోండి, మనం ఇదే మళ్ళీ రోజు ఇదే కూర మనం అనుకుంటాం, కృష్ణుడికి మళ్ళీ ఇదే కూర పెట్టావేంటి అని అర్థమవుతుందా. మళ్ళీ కృష్ణుడికి నువ్వు ఇదే కూర పెడుతున్నావా అని అనుకోగా, ఇప్పుడు మన ఇంద్రియాలు ఆయన ఇంద్రియానందం కోసం వాడిని అవుతుంది. లేదండి, ఇవి శ్రీనివాస్ ప్రభు ఫామ్ నుంచి పంపించారు కొత్త వంకాయలు, అందుకే మళ్ళీ పెట్టారు. రైట్ నౌ యూ ఆల్సో ఫీల్ హ్యాపీ దట్ కృష్ణ ఇస్ టేస్టింగ్ ఈవెన్ బెటర్ థింగ్, అందుకు నేను కృష్ణుడికి చేశాను అని ఆవిడ. దట్ ఈస్ హౌ షీఈస్ పుటింగ్ హెర్. ఆవిడ ఇంద్రియాలని కృష్ణుడు ఆనందం కోసం ఆవిడ అలా పెడుతుంది, మన ఇంద్రియాలు మన కృష్ణుడు ఆనందం కోసం అలా పెట్టారు. రైట్, ఇది ఇంద్రియాలని ఇంద్రియానందంలో, భగవంతుని ఇంద్రియానందంలో ఉంచడం, భగవంతుని మనసు భగవంతుని మీద లగ్నం చేయడం అంటే అర్థమవుతుంది కదా. సో కృష్ణుడి విషయంలో వచ్చేసరికి ఎన్నో రకాల కథలు ఉన్నాయి, ఎన్నో చిన్న చిన్న కృష్ణుడి దగ్గర, కృష్ణుడి నుంచి చిన్న చిన్న కథల రకాలు. సో బయటికి బయలుదేరుతున్నాం, జోళ్ళు వేసుకుంటున్నాం, చెప్పులు వేసుకుంటున్నాం. చెప్పులు చూడగానే ఒక చిన్న గర్వం వస్తుంది, కొత్త చెప్పులు మంచి ఆఫర్లో కొనుక్కున్నాను, ఆఖరి పేరు నాకే దొరికింది, అదృష్టం. ఏమా ఇవన్నీ ఆలోచనలు. ఆ చెప్పులు చూడగానే కృష్ణుడు చెప్పులు కుట్టించుకోకుండా వెళ్తాను అని యశోదాదేవితో గొడవ పెట్టాడు కదా, ఆ చెప్పులు నాకు ఆయన ఇచ్చాడు కదా అని కృతజ్ఞతాభావం రాగలిగితే, పుట్టింగ్ కృష్ణ ఇన్ అవర్ షూస్ అంటే ఇందులో మనకు నష్టపోయింది ఏమీ లేదు. ఇప్పుడు ఏం జరుగుద్దంటే ఆ చెప్పుల మీద వ్యామోహం పోతుంది, ఆ స్వీట్ మీద వ్యామోహం పోతుంది. ప్రతి దాంట్లోని కృష్ణుని ఆలోచించగలిగితే చివరి నిమిషంలో కృష్ణుడు గుర్తుకు రాకుండా ఏమైపోతుంది. రైట్ ఏం ప్రభు, ఇద్దరు ఎవరో ఏదో డాన్స్ చూస్తే కృష్ణుడు కాళింగ మొత్తం ఎంతో బాగుంది, అది గుర్తుకు రాగలగాలి. దట్స్ ఆల్. ప్రతి దానికి కూడా ఆయనకి అన్ని కథలు ఉన్నాయి. అట్లా చేస్తే ఆఖరి నిమిషంలో వెంటిలేటర్ మీద కృష్ణుడు గుర్తుకు రాక ఏమవుతాడు. ఆ చాంటింగ్ చేస్తున్నంతసేపు ఆ కృష్ణ పదం మనం వింటూ ఉంటే, వినగలిగితే, నోటి నుంచి వస్తూ వినగలిగితే, మీ నాలికని చెవిని రెండింటిని ఆయన ఆనందం కోసం ఇచ్చేసినట్టే. రైట్ ప్రభు. సో ఏమా వాడినట్లే, అదే బుద్ధి అంటే. అలా వాడాలి అన్న ఆలోచన రావడమే బుద్ధి. ఆ బుద్ధితో మనస్సుని కానీ మనము అట్లా మలుచుకోగలిగితే ఆయన మీద విశ్వాసం పెరుగుద్ది, ఆయనని ఆశ్రయం పొందిన వాళ్ళని అవుతాము. ఎప్పుడైతే ఈ నాలుగిటిని భగవంతుని అందే లగ్నం చేస్తామో, మానవుడు సంపూర్ణ జ్ఞానంచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గం పయనించు. మరి ముక్తి మార్గం అంటే ఏమిటి? ముక్తి మార్గం అంటే భౌతిక ప్రపంచ విషయాల నుంచి ఆసక్తి తగ్గించుకోవడమే. రైట్, గుడికి వెళ్తే భగవంతుని తాలూకా రూపము చూస్తే, ఆ నవ్వు చూస్తే అది గుర్తుండిపోవాలి, ఆ చిరుమందహాసం గుర్తుండిపోవాలి. ఆ అలంకారం చూసి మనకి ఆ భగవంతుడు గుర్తుండిపోవాలి. వెళ్ళి ఆ డ్రెస్ చూసి, అరే ఈ కాంబినేషన్ నాకు లేదు అనుకోకు, ఫోటో తీసుకుని ప్రసాదం కూడా షాపింగ్ మాల్ వెళ్ళిపోతారు. ఈ కాంబినేషన్ నా దగ్గర 15 పింక్ చీరలు ఉన్నాయి, కానీ ఈ పింక్ ఈ బ్లాక్ బార్డర్ లేదే. ఇది కాదు మన దృష్టి. మన వార్డ్రోబ్ తీస్తే, మనం ఒక చీర తీస్తే భగవంతుడికి ఈ రంగు చీర ఎలా ఉంటుందో అని ఆలోచించగలగాలి. హై లెవెల్ ఏంటి ప్రభు, లో లెవెల్ ఇది. రాగలగాలి, ఇది ఫిక్స్ అయిపోవాలి.
అంతే అంతే. అలవాటు పడతాం, అలవాటు. ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఆయన ధ్యాసతో నింపడం ఎట్లాగా అంటే, yes, నిజానికి మన వార్డ్రోబ్స్ ఓపెన్ చేస్తాం, మన దగ్గర ఉన్న చీరలన్నీ, ధోతీలన్నీ ఒకదాని పక్కన పడితే 2-3 కిలోమీటర్లు వస్తుంది ప్రభు. నిజం ప్రభు. 6-5 మీటర్ల చీరలు, 10 చీరలు అయితే 1 కిలోమీటర్, 100 చీరలు అయితే 1 కిలోమీటర్. మన మనసుని బుద్ధిని భగవద్ధ్యానంలో ధ్యాసలో పెట్టడం ఎక్కడి నుంచి వస్తుంది? మా ప్రాబ్లం. కల్మషరహితం అంటే అదే, కల్మషం అంటే అది. ఎప్పుడైతే మనము మన జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక వార్డ్రోబ్ లో నాకు మంచి వస్తువు, పట్టు వస్తువు, ఇది భగవంతుడికి ఎంత బాగుంటుందో అన్న ఆలోచన వస్తే, నెక్స్ట్ డే మనం కొనేటప్పుడు ఆయన్నే దృష్టిలో పెట్టుకుంటాము. కొనాల్సిన అవసరం అనిపించదు కూడా. ఈ పండగకి మనం బట్టలు కొనుక్కున్నాం, భగవంతుడికి బట్టలు కుట్టించామా లేదా? దేహ భావన అంటే అది, శరీర భావన అంటే అది, ఆత్మ సాక్షాత్కారం అంటే ఆ భావనను తగ్గించగలడమే. దేహ భావనని ఎంత తగ్గించగలిగితే అంత ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలం. అంటే దేహం పోషించకూడదా అండి, దీని మంచి చెట్లు చూడకూడదా అండి? చూడాలి, చూడాలి. దీని దీని అలంకారము తోని భగవంతుడిని మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. కృష్ణ కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్, అదే కల్మషం అంటే. ప్రాబ్లం ఏంటంటే వెళ్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవడానికి వస్తారు. మీరేమంటే ఏ తారీఖు చూడడానికి వెళ్తున్నారా, ఏ పెట్రోల్ బంక్ లో అంటే వాడు ఎంత ఎంత హ్యాపీగా వచ్చి చెప్పాడు, మనంత నిరుత్సాహపరచడానికి ట్రై చేస్తాడు. అంటే బేస్డ్ ఆఫ్ ఎన్వి అవనివ్వండి, జలస్ అవనివ్వండి. సో ప్రతి ఆలోచన వలన నేను భగవంతుడికి దగ్గర అవుతున్నానా లేదా, భగవంతుడికి దగ్గర, అదే ఆలోచన ఉండగలగాలి ప్రభు. ఒక నోట్లోంచి మాట వచ్చినప్పుడు కూడా ఈ మాట వలన నాకు భగవద్భక్తి పెరుగుద్దా లేదా, భౌతిక భక్తి పెరుగుతుందా, ఆధ్యాత్మిక భక్తి పెరుగుతుందా? ఆటోమేటిక్ గా సాఫ్ట్ హార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా సాఫ్ట్ హార్ట్ అయిపోతుంది, అది సాఫ్ట్ హార్ట్ అయిపోతుంది. ఒక వ్యక్తి, మీరన్న ఎగ్జాంపులే, నేను ఫలానాది అచీవ్ చేస్తున్నాను అంటే దాని మీద ఈర్ష్య రావాల్సిన అవసరం లేదు, దాని మీద ప్రేమ రావాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఎలాగున్నా భగవంతుడిని మర్చిపోకు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండగలగాలి. ఆ స్థితిలో మనం ఉండగలగాలి. నీకు ఈ రోజు ఉపయోగపడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టాలు, అక్కడ ఇష్ట కష్టాలు అన్ని చూసిన తర్వాత ఈ పుస్తకం అవసరపడుతుంది అని చెప్పి భగవద్గీత చేతిలో పెట్టగలిగితే ఇట్ విల్ బి యూజ్ఫుల్. ఆ రోజు వాడికి అది ఈ చాదస్తం అని అనుకుంటాడు, పెట్లో ప్లేస్ ఉంటే పెడతాడు, లేకపోతే లేదు. లేకపోయినా మీరు ఇచ్చిన పుస్తకం ఇక్కడ వదిలేసినా సరే, అక్కడ ఏదో ఫస్ట్ దెబ్బ తినగానే ఆ పుస్తకం గుర్తుకొస్తుంది. ఆ రోజు ఇచ్చాడు కదా అని అప్పుడు అక్కడికి వెళ్ళి షాపులోనే, టెంపుల్కి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతుంది. దిస్ హ్యాపెన్స్ ఫ్రమ్. అందుకోసం ఇంట్లో ఈ పుస్తకాలు ఉండాలి. మనం చదివినా చదవకపోయినా రేపు పొద్దున మన మనవడో మనవరాలో, అరే తాత టేబుల్ మీద పుస్తకం చూశాను, మళ్ళీ ఇక్కడ ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు అన్నది కనెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు టీచ్ చిల్డ్రన్. సో ఎప్పుడైతే ఈ 4టిని భగవంతుని మీద లగ్నం చేసుకోగలుగుతామో, అటువంటి జ్ఞానముతోని కల్మషరహితుడు అవుతాడయ్యా మానవుడు అని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు తన మనసు, బుద్ధిని, విశ్వాసాన్ని, ఆశ్రయాన్ని ఇంకెక్కడ పెట్టున్నాడు? వీళ్ళందరూ నా చుట్టాలు, వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది, యుద్ధం మానేస్తే పుణ్యం వస్తుంది, యుద్ధం మానేస్తే స్వర్గానికి వెళ్తాను, ఇది కదా అర్జునుడు అంటున్నాడు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నీ ధ్యాస యుద్ధం మీద కాదు, నీ ధ్యాస ఎదురుగా నిలిచిన బంధువు మీద కాదు, నీ ధ్యాస పాపం మీద కాదు, నీ ధ్యాస పుణ్యం మీద కాదు, నీ ధ్యాస నరకం మీద కాదు, నీ ధ్యాస స్వర్గం మీద కాదు, భగవంతుని మీద ధ్యాస పెట్టగలగాలి. ఆ భక్తితో. ఎందుకని ఆ భక్తితో ఈ 4 భక్తిలో ఎందుకు పెట్టాలి? అప్పుడు కల్మషరహితుడు అవుతావయ్యా. దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ. అర్థమవుతుంది కదా ప్రభు? సో ది సేమ్ థింగ్స్ యూ విల్ డూ. మళ్ళీ అదే వంకాయ కూర వండుతావు, అదే తింటావు, అదే చేస్తావు, కానీ
అందులోని కల్మషం పోతుంది. కర్మ అలాగనే చేస్తున్నావు, కర్మలో భగవంతుని పెట్టినప్పుడు భక్తియుత కర్మ అవుతుంది. దానికి సెపరేట్ గా ఏం చేయాల్సిన అవసరం, బట్ ఉన్నదాన్ని ప్యూరిఫై చేయాలి. ప్రభుపాదుల భాష చదువుతాం. శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము, గీతాజ్ఞానం అంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడిని ప్రతిపాదించడం ఎందే కేంద్రీకరింపబడింది. వేద వాంగ్మయం అంతయు ఈ విషయమనే తెలుపుచున్నది. పరతత్వం అనగా పరమ సత్యమైన భావం. పరతత్వమని ఎరిగిన వారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుని తత్వములుగా అవగాహన చేసుకునగలరు. పరతత్వ విషయంలో భగవానుడు లేక దేవాది దేవుడే చర్మ అనుభవము. మళ్ళీ మనకి 3 విషయాలు ఇక్కడ ప్రభుపాదులుగా చెప్పుకొస్తున్నారు. నిరాకార బ్రహ్మం గురించి, పరమాత్మ గురించి, భగవత్ తత్వం గురించి. ఈ పాటికి మనకి ఆ 3 మీద మంచి క్లారిటీ ఉండాలి. భగవత్ తత్వం అనగానే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి. 3లో కూడా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడమే అంతిమముగా ప్రధానమైనది. నిరాకార బ్రహ్మం అంటే భగవంతుని నిరాకారుడు అన్న భావంతో పూజించిన వాళ్ళు భగవంతునితోని బంధాన్ని ఏర్పరచుకోవడం కష్టమవుతుంది మాత్రమే. కానీ ఆ అంశతో కూడా మనము ముందు ముందు బంధం ఏర్పరచుకోవాలి. పరమాత్మతో బంధం ఎప్పుడు ఏర్పడుతుంది అయ్యా అంటే, మనసు బుద్ధి చేసే టైంలో, మీరు ప్రవచనాలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి క్లాసులకు వెళ్ళినప్పుడు, వెళ్ళకముందు మీకు ఏవో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు అక్కడ అడగకపోయినా వాటికి ఆన్సర్లు దొరికేయి అనిపిస్తుంటుంది. అది ఎట్లా జరుగుతుందయ్యా అంటే, ఆ నిమిషంలో మీరు మీ మనసు పనిచేయట్లేదు, బుద్ధి పనిచేయట్లేదు, అహంకారం పనిచేయట్లేదు, అర్థమవుతుంది కదా. ఆ నిమిషంలోని ఆ 3టిని కూడా పక్కన పెట్టేసి ఆయన చెప్పేది వినడానికి కోసం మాత్రమే మీరు చెవులని వాడుతూ ఆలోచనలు పెట్టగలిగితే, ఎందుకంటే ఎప్పుడైతే ఈ 3 కామ్ అయిపోయో ఇంక ఏమీ లేదు అక్కడ. ఆత్మ పరమాత్మ వైపు సంభాషిస్తూ ఉంటుంది. ఆ పరమాత్మకి తెలుస్తుంది మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఏంటో. ఆ పరమాత్మ గురువు పరమాత్మతో మాట్లాడతాడు. అప్పుడు సమాధానం ఆటోమేటిక్ వస్తుంది. ఇది పరమాత్మ తత్వం అంటే, ఇది పరమాత్మ తత్వం. ఆ కమ్యూనికేషన్ అక్కడ జరుగుద్ది. అందుకు ఆ లఘుమాత్ర సాధు సాంగత్యం కావాలి అనుకో. ఎందుకు 4వ అధ్యాయంలో చూసాం, తద్విద్ది పరిపాతైన పరిప్రశ్నైన సేవయ. ఆ సేవ ఎట్లా చేయాలి, పూర్తిగా మనల్ని మనము కంప్లీట్ గా జీరోఫై చేసుకోవాలి. మనల్ని మనం నిల్లుగా నల్ చేసుకుని పరమాత్మతోని సంభాషించే స్థితిలోనే ఉంటాం. గురువు ఆ స్థితిలోనే ఉంటాడు, సాధువు ఆ స్థితిలోనే ఉంటాడు, సన్యాసి ఆ స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మనం ఆ స్థితిలోకి వెళ్ళగలిగామా, వీఆర్ కమ్యూనికేటింగ్. అది పరమాత్మ తత్వం. అయితే భగవతత్వము సంపూర్ణ శ్యామసుందర రూపం భగవతత్వం. బేసికలీ ఆ రూపాన్ని మనం గుర్తుంచుకోవాలి. రూపాన్ని గుర్తుంచుకోలేకపోతే ప్రేమించడం కష్టం, రైట్. నిరాకారాన్ని ప్రస్తావన అంటే మనకి ఈశోపనిషత్తులో చెప్తాడు. భగవంతుడి నుంచి వచ్చే దివ్య తేజస్సులో భగవంతుడు కూడా కనబడట్లేదంట. ఆయన చుట్టూరు ఉన్న తేజస్సు అంత గొప్ప. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని మనం చూడలేము. సూర్యుని చూడడానికి కళ్ళు, ఎందుకంటే ఆ తేజస్సు అంత ఎక్కువగా ఉంటుంది, తీవ్రతంగా ఉంటుంది. అందుకు ఆ తేజస్సుని సూర్యుడు అనుకుంటాం. తెల్లారినప్పుడు ఈవినింగ్ సన్సెట్ లోనే ఆకారం కనబడుతుంటుంది, అప్పుడు మనం సూర్యుని చూడగలుగుతాం. అట్లాగా భగవంతుని దివ్య తేజస్సులో భగవంతుని కనబడట్లేదు, అదే భగవంతుడు అనుకుంటున్నారు అని చెప్పి ఈశోపనిషత్తులో చెప్పుకొస్తారు. 17వ శ్లోకంలో ఇందులోనూ ఆ తేజస్సుని తీవయ్యా, నీ రూపాన్ని చూడలేకపోతున్నాను అని పాడతారు. సో అది నిరాకారత్వం లేదు అనడానికి వీల్లేదు. బట్ దట్ ఆల్సో బిలాంగ్స్ టు గాడ్. అది కూడా భగవంతుడు. అయితే భగవంతుడు నిరాకారుడు అని లిమిట్ చేయడము భగవంతుని తాలూకు శక్తిని లిమిట్ చేసిన వాళ్ళు అవుతుంది. ఈజ్ వాట్ హీ ఈజ్. That some people connect that way only. That's okay. There's nothing wrong, because you are still connecting to God's this thing only. ఆయన బ్రహ్మజ్యోతికే కనెక్ట్ అవుతున్నాం. But it's a lot more easier to connect it to his form than his non-formless, right? When you love somebody, you need to have a form.
You can't love your imaginary son. You can love your physical daughter, right? That is how it is basically. అదే సినిమాలో చెప్తారు, ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా ప్రేమించాలన్నా ఆకారం కావాలి, వాడికి ద్వేషం కాదు, అందుకు నన్ను ఎంచుకున్నాడు అంటాడు. వాడికి నిజంగా ద్వేషం, వాడి ద్వేషాన్ని పోషించడం కోసం ఒక ఆకారం కావాలి కాబట్టి నన్ను ద్వేషిస్తున్నానని చెప్పుకుంటున్నాడు తప్పితే వాడు నన్ను ఏం ద్వేషించట్లేదు అంటాడు. అలా అర్థమవుతుంది. సో దేనికైనా ఒక ఆకారం కావాలి, ఈజీగా కనెక్ట్ అవుతాం. అందులో శ్రీకృష్ణుడితో కనెక్ట్ అవడం చాలా సులభం. ఎందుకంటే బాల్యం నుంచి ఆయన లీలలు, అనేక లీలలు ఉన్నాయి కాబట్టి మన నరసింహస్వామితో కనెక్ట్ అవుతానండి నేను, తప్పేమీ లేదు. ఉగ్ర రూపంతో నాకు ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బేసికలీ. విత్ కృష్ణ యూ కెన్ ఎంజాయ్ ఫీడింగ్ హిమ్, యూ కెన్ ఎంజాయ్ బీయింగ్ ఫెడ్, యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దట్ అసోసియేషన్. కీర్తన పాడుతున్నప్పుడు కూడా చెప్తుంటారు అన్నమాట. హరే కృష్ణ మంత్రం పాడుతున్నప్పుడు కూడా ఆ నిమిషం కృష్ణుడు ఏం చేస్తుంటే నేను పిలుస్తున్నానా, ఎటువంటి కృష్ణుడిని నేను పూజిస్తున్నానా, ఎటువంటి కృష్ణుడి కోసం నేను ప్రార్థిస్తున్నానా అన్న భావంతో పాడాలంట. మీరు కృష్ణుడు రావాలి అని హరే కృష్ణ మహామంత్రం పాడుతున్నారు, కీర్తన చేస్తున్నప్పుడు. కృష్ణుడు ఆడుకుంటున్నప్పుడు పిలుస్తున్నానా, కృష్ణుడు వెన్న తింటున్నప్పుడు పిలుస్తున్నానా, కృష్ణుడు పడుకుంటున్నవాడిని పిలుస్తున్నానా, కృష్ణుడు అల్లరి చేస్తున్నవాడిని పిలుస్తున్నానా అన్న దాన్ని బట్టి పాడేవాడు భావన పాడేవాడు ట్యూన్ మారుతుంటుందంట. ఏమ్మా వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఏమ్మా ఇది ఒక ఆకారం ఉన్న కృష్ణుడితోనే, ఆకారం ఉన్న భగవంతుడితోనే. సో భగవంతుని ఏ రూపంలో ప్రార్థించినా, ఆయన అవతార రూపంలో ఏ రూపంలో ప్రార్థించినా, అంటే ఆయన అవతారాలు ఉన్నాయి, అనేక అవతారాలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, వామనుడు, నరసింహస్వామి, ఇట్లా ఏ అవతారంతో మనకి వేరొకరిని అవతారంతో సమానం చేసేదానికి దేవతలే భగవంతులే డిప్యూటీగా సీనియర్ సూపరింటెండెంట్. సో భగవంతుని పరమాత్మ భగవానుడి తత్వం అవగాహన చేసుకోగలరు. పరతత్వ విషయంలో భగవానుడు లేక దేవాది దేవుడే చర్మ అనుభవము. భగవానునికి మించినది మరొకటి లేదు. కనుకనే భగవానుడు 7.7 నందు మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తు ధనంజయ, ఓ అర్జున, నాకంటే పరతత్వమైన మరొకటి లేదు అని బోధించింది. నిరాకార బ్రహ్మము కూడా శ్రీకృష్ణ పైననే ఆధారపడి ఉన్నదని తెలుపబడినది. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. మళ్ళీ కనుక అన్ని విధములుగా శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనసు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము సదా కృష్ణుని అందే నెలకొని ఇందురో, ఎవరు సంపూర్ణ కృష్ణ చైతన్యం కలవారైందురో వారు నిస్సందేహముగా అపోహల నుండి పూర్తిగా తొలగబడి కల్మషరహితుడై పరతత్వములకు సంబంధించిన సర్వ విషయమునందు పరిపూర్ణ జ్ఞానము గలవారై అవుతారు. కృష్ణ చైతన్యవంతుడు కృష్ణుని యందు వివిధ తత్వముల కలవని ఏకకాలమున నిరాకారము మరియు సాకారము సంపూర్ణంగా అవగాతము చేసుకోగలను. అట్టి దివ్య జ్ఞానముతో మానవుడు ముక్తి మార్గమున నిశ్చలమైన పురోభివృద్ధిని సాధించగలడు. రైట్. సో అటువంటి ముక్తి మార్గానికి రావాలి అంటే ఎటువంటి స్థితిలో ఉండాలో కృష్ణుడు మనకి ఈ శ్లోకంలో చెప్పుకొచ్చాడు. దానికి శ్రీల ప్రభుపాదుల గారు ఏం చెప్తున్నారు, భగవంతుడిని దేవాది దేవుడు అన్న ఆకారంతో ఆయనని పూజించగలమే చరమ అనుభవము, అదే ఆఖరి అనుభవం. దాని తర్వాత మనకు అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడే అటువంటి దివ్యమైన పరతత్వం అని భగవద్గీత మొత్తం చెబుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నేనే సర్వము అని. అదే ఆధారంగా కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండగలిగిన నాడు నువ్వు తప్పకుండా పరతత్వాన్ని పొందుతావు. ఈ 4 ఎప్పుడైతే నువ్వు భగవంతుని పైన ధ్యాస పెట్టగలవో, మనసు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయం, సెక్యూరిటీ యూఆర్ టేకింగ్, రైట్. ఆశ్రయం అంటే ఎవరి మీద ఆధారపడుతున్నావో ఆ విశ్వాసం కానీ భగవంతుని పెట్టి మనసు, బుద్ధిని అలవర్చుకోగలిగితే ముక్తి రాక తప్పదు అని కృష్ణ భగవానుడు చెప్పుకొచ్చిన శ్లోకంలో నాకు చెప్పుకొస్తున్నారు. రైట్. ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ శ్లోకం చేస్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. వినమ్రులైన పండితులు
యథార్థమైన జ్ఞానములు కలిగిన వారు ఒకటిచే వినయములతో కూడిన బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, సునక మాంసమును తినువానుని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. సో విద్యా వినయ సంపన్నులే బ్రాహ్మణే. ఓకే, వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానమును కలిగిన వారు విడిచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణి, గోవును, ఏనుగును, సునక మాంసమును తిను అని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. సో ఆ వ్యక్తి తాలూకా లక్షణాలు ఇంకెట్లా ఉంటాయ్యా అంటే చెప్పుకొస్తున్నారు. ఏ వ్యక్తి ఈ నాలుగిటిని భగవత్ ధ్యాసలో నిలబెట్టగలిగిన వ్యక్తి ఎందుకు అన్నిటిని సమదృష్టి అన్నది మనకి 2వ అధ్యాయంలోని ఏంటది శీతోష్ణుని సమానంగా చూసే దగ్గర నుంచి మనకు వస్తుంది. రైట్, ఈ ద్వంద్వాల నుంచి అక్కడ ఏం చెప్పుకొచ్చారు, రెండింటిని సమానంగా చూడగలిగేవాడు ధీరుడు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ అన్నిటిని సమదృష్టితో చూడగలిగే స్థితికి తీసుకొచ్చారు బేసికల్ గా. అక్కడ పర్సనలైజ్ నుంచి ఇక్కడ జనరలైజ్ అయిపోయింది బేసికల్ గా. ఇప్పుడు అందరినీ సమదృష్టితో ఎందుకు చూడగలము, ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు చూడగలగాలి, ఎందుకు చూడలేకపోతున్నాం? మనల్ని మనము దేహంతో కంపేర్ చేసుకున్నంత కాలము అవతల వ్యక్తులు కూడా దేహం ద్వారానే మనము రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే మనము మన ఆత్మతత్వాన్ని గ్రహించగలుగుతామో అవతల వ్యక్తిని చూసినప్పుడు అతని వ్యక్తులు కూడా అతని శరీర భావంతో కూడా కాకుండా ఆత్మభావంతో చూడగలిగే స్థితికి ఎదగగలుగుతాము. అప్పుడు మాత్రమే మనం అందరినీ సమదృష్టితో చూడగలం. ఎందుకంటే ఆత్మతత్వంతో అందరూ సమానమే. దేహ భావన వలన వాళ్ళు వివిధ విధాలుగా బిహేవ్ చేస్తున్నారు. దేహ భావన వలన ఒక దేహము ఆవు దేహం అవుతుంది, ఒక దేహము ఏనుగు దేహం అవుతుంది, ఒక దేహము సునక దేహం అవుతుంది. కానీ వాటినన్నిటిని కూడా ఆత్మభావంతో చూడగలిగిన నాడు సమభావంతో చూడగలగాలి. మనకి పరమాత్మతో ఉండే బంధం వలనే సమభావత్వం ఏర్పడుతుంది. ఇక్కడ ఆ గోవు, ఏనుగు, సునకము. గోవు జనరల్ గా సత్వగుణానికి రిప్రజెంటేషన్ అయితే ఏనుగు రజోగుణ రిప్రజెంటేషన్, సునకము తమోగుణ రిప్రజెంటేషన్, బ్రాహ్మణుడు శుద్ధ సత్వగుణ రిప్రజెంటేషన్. ఈ నాలుగిటిని సమానతత్వంలో చూడగలిగిన వాడు నిజమైన పండితుడు. ఈ జ్ఞానముతోని కల్మషాల నుంచి బయటపడతాము అన్నారు. అలాంటి నాకు కల్మషం గురించి చెప్పుకొస్తున్నారు. ఆ కల్మషం నుంచి బయటపడడం ఏమిటయ్యా అంటే అందరినీ సమానంగా చూడగలగాలి. అందరినీ సమానంగా ట్రీట్ చేయమని కాదు, సమానంగా చూడడం వేరు, సమానంగా ట్రీట్ చేయడం వేరు. అందరినీ సమానంగా చూడమన్నారు. ఆవుని కౌగిలించుకున్నాను, జూకెళ్ళి పులిని కౌగిలించుకున్నాను, అది కుదరదు. తర్వాత మనల్ని కౌగిలించుకోవడానికి అగ్ని మాత్రమే మిగులుతాడు. సమదృష్టి వేరు, సమానంగా చూడడం, సమానంగా ట్రీట్ చేయడము వేరు. సమదృష్టి వేరు, సమానంగా ట్రీట్ చేయడం. వాళ్ళ పరిస్థితి బట్టి మనం వాళ్ళని ట్రీట్ చేయాలి, కానీ సమదృష్టి ఉండాలి. రైట్ రైట్ ప్రభు, అర్థమవుతుంది కదా? ప్రెజుడిస్ పక్కన పెట్టేయగలగాలి. దే ఆర్ different souls have different paths have different bodies. To that extent they're all different, but they're all same at soul level. ఆ సమభావన రాగాలి. అంటే ఒక వ్యక్తి మనం లేదని అన్నాడే అనుకోండి, వాడు అజ్ఞానంతో అన్నాడు అని గ్రహించగలగాలి. వాడు ఏ గుణంలో ఉన్నాడు, సత్వగుణంతో 6 నిమిషం మాట్లాడినప్పుడు సత్వగుణంలో ఉన్నాడు, రజోగుణంలో ఉన్నాడు, సమో గుణంలో ఉన్నాడు, వాడి స్థితి ఏమిటో అందులోంచి వాడు మాట్లాడుతున్నాడు. కానీ ఆత్మతత్వం దగ్గర వాడు ప్యూర్ పర్సనే. అంటే మాట్లాడేది అది వాడి మనసు, బుద్ధి, అహంకారం వేరేటి భౌతిక తత్వం మాట్లాడుతుంది, కానీ ఆత్మతత్వం కాదు అని గ్రహించగలిగిన నాడు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండగలుగుతాం, రియాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతాం. ఇప్పుడు లేకపోతే ఒక వ్యక్తి ఒకటి అన్నప్పుడు మనం రియాక్ట్ అయ్యామనుకోండి, దాని వలన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగం లేదు.
అది ఆధ్యాత్మిక ఎదుగగలమా లేదనేది ఎప్పుడు క్వశ్చన్ చేసుకోగలుగుతాము. క్వశ్చన్ చేసిన తర్వాత ఎప్పుడు మనం భౌతిక స్థితి నుంచి బయటపడగలుగుతాము అంటే అవతల వ్యక్తి భౌతిక స్థితిలో మాట్లాడుతున్నాడు, ఆధ్యాత్మిక స్థితిలో కాదు, అది నేను స్వీకరించడం వలన నాకు ప్రయోజనము లేదు అని గ్రహించగలిగితే మనం మెట్టు ఎక్కువగా ఆలోచించిన వాళ్ళమే అవుతాము. అది సమతత్వం అంటే, రైట్? సమానతత్వం అంటే అది దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు సీ దెమ్ దేర్ ఈక్వల్ బేసికలీ. Otherwise, like, there is hierarchy. There is no doubt about it, right? ఆఫీస్ లో హైరార్కీ ఉంది కదా, హైరార్కీ లేకపోతే పని జరగదు. ఎక్కడైనా హైరార్కీ అన్నది ఉంది బేసికలీ. బట్ అండర్లైనింగ్ ఫ్యాక్టర్ ఇస్ స్టిల్ యూ హ్యావ్ యువర్ ఓన్ జర్నీ ఫర్, మనకు ముక్తి కోసం మన ప్రయాణం ఉంది, అవతల వ్యక్తికి అదే ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం వాడు సరిగ్గా చేస్తున్నాడో లేదో జడ్జిమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ప్రయాణంలో వాడు సతమతం అవుతున్నాడు అని గ్రహించగలిగితే మనం బయటపడిపోతాం సిచ్యువేషన్. కరెక్ట్ చేయడం వల్ల మీకు భగవంతుడి దగ్గర అయితే చెయ్యండి, లేకపోతే మీరు కిందకి పడిపోతారంటే ఒకసారి ఆలోచించాలి. అంటే నాకు అర్థం కాదు. బాస్ గా పని చేయించకపోతే, బాస్ ని కరెక్ట్ చేస్తే ప్రాబ్లం ఉంది వేరే. బాస్ గా పని చేయకపోతే ఎస్ యూ హ్యావ్ టు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. డ్యూటీ, ఎస్ దట్ ఈస్ యువర్ డ్యూటీ బేసికలీ. as per your duty you have to. బట్ లైన్ వాడిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. సమతత్వం అంటే అది సమానంగా చూడడం అంటే వాడు నాకంటే చిన్న ఆఫీసర్ అయినా సరే చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. వాడిని కరెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ చేయడం వేరు, చిన్న చూపు చూడడం వేరు. కిచ్చుపరచడం అయిపోతుంది చిన్న చూపు చూస్తే. బట్ ఇన్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ గాడ్. లేకపోతే యు ఆర్ ఓనింగ్ దట్ హోల్ థింగ్. గైడెన్స్ తీసుకుని గైడ్ చేయాలి, తీసుకోగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? నేను గైడ్ చేస్తున్నాను అనుకున్న భావనలో ఉన్నంత కాలము మనము మళ్ళీ మనల్ని మనము వృద్ధిపరుచుకోవడమే అవుతుంది. నిన్న వేరే క్లాస్ లో ఋషి పేరు ఏదో జాజిలి ఋషి. జాజిలి ఋషి అయిన ఋషి గురించి కథ వచ్చింది. 4వ స్కందంలోని 32వ చాప్టర్లో 7వ చాప్టర్లో కథ. జాజిలి అని ఒక ఋషి ఉంటాడు. అతను ఏంటంటే ఆత్మతత్వాన్ని గ్రహించిన వాడు, అందరినీ సమదృష్టిలో చూడగలిగే శక్తి ఉన్న ఋషి. తపస్సు చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు నిఠారుగా నిల్చుని. ఎన్నాళ్ళ నుంచో జుత్తు గట్ర దువ్వలేదు, దిలంతా అదొక తుప్పలా తయారైంది. ఒక పక్షి గుర్తొచ్చి జుత్తు మీద వాలి, ఇది పంజరం కింద చేసుకోవడానికి, గూడు కింద చేసుకోవడానికి చాలా బాగుంది అని చెప్పి అప్పుడు గూడు కట్టేసుకుంటుంది. ఇతనికి అర్థమవుతుంది పైన పక్షి ఆగింది, గూడు కట్టుకుంది అని చెప్పి ఆలోచించి అది కూడా ఆత్మే, అందులో ఉన్న పరమాత్మ దానికి అట్లా శాసించాడు నా జుట్టు మీద గూడు కట్టుకోమని. సో దాని తప్పు కాదు, పరమాత్మ శాసించింది, నేను సమదృష్టి కలగవాడిని కాబట్టి గౌరవించాలి అని చెప్పి కదలకుండా నిల్చుంటాడు. అది ఒక పక్షి 2 పక్షులు అవుతాయి, 2 పక్షులు 2 గుడ్లు అవుతాయి, 4 పక్షులు అవుతాయి. కొన్ని రోజులు గడిచిపోతుంది కానీ ఈయన కదలడు, అట్లాగనే ఉంటాడు. దాన్ని వాటికి సహాయం డిస్టర్బ్ చేయకూడదు దృష్టిలో. కొన్ని రోజులకే పెద్ద పక్షులు ఎగిరిపోతాయి, చిన్న పక్షులు ఎగిరిపోతాయి. కొన్ని వారం 10 రోజులు రాకపోయేసరికి అప్పుడు ఇంకా నేను కదలొచ్చు, నా పర్పస్ హెస్ బీన్ సర్వ్డ్ సో అని అనుకుంటాడు. అనుకుని పక్షులకి సమదృష్టిని చూడగలిగే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను పరమాత్మతోని కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను కాబట్టి ఇదంతా జరిగింది అని చెప్పి గర్వం వచ్చేస్తాను. నేను ఆ భావన వచ్చేసరికి అంటే డెలికేట్ సిచ్యువేషన్ అది. స్థూల శరీరం కంట్రోల్ చేయగలిగాడు కానీ ఆ సూక్ష్మ శరీరాన్ని సంపూర్ణంగా కంట్రోల్ చేయలేక లోపల నుంచి లోపల నుంచి పరమాత్మ మాట్లాడడం మొదలు పెడతాడు. నువ్వు అహంకార భావంలోకి వచ్చావేమో, నీకంటే దీన్ని జయించిన వాడు ఒకడున్నాడు అని చెప్పి నాకు పేరు గుర్తురాలేదు, అతను కాశీలో ఉన్నాడు అని చెప్తాడు. ఈయన కాశీ వెళ్ళి అతను కలుస్తాడు. అతను ఏం చేస్తున్నాడో తపస్సు చేసుకుంటున్నాడేమో కాశీలో అని అనుకుంటాడు. వెళితే ఆయన ఒక వ్యాపారి, బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు.
కానీ 24 గంటలు భగవత్ ధ్యాసతోని బిజినెస్ చేసుకోగలిగిన వ్యక్తి, ఆయన ముక్తి పొందిన వ్యక్తి, ఆ విధంగా అంత కర్మ చేసుకుంటున్నా ఇప్పుడు అతన్ని చూసిన తర్వాత నేను పరమాత్మ భావనతోనే ఉన్నాను, భగవంతుని స్వరూప భావన, ఆకార భావన లేకపోవడం వల్ల ఇలా జరిగింది అని గ్రహించగలుగుతాను. ఆ వ్యక్తి, ఆ బిజినెస్ మ్యాన్ భగవంతుని ఆకార రూపాన్ని ఎట్లా పూజిస్తున్నాడు, ఇట్లా ఇలా విగ్రహాలు పెట్టి ఎట్లా పూజిస్తున్నాడు, ఇవన్నీ చూసిన తర్వాత ఆ వ్యక్తికి నాకు ఉన్న తేడా ఎక్కడొచ్చిందయ్యా అంటే, నేను పరమాత్మ రూపాన్ని గ్రహించాను, అష్టాంగ శక్తులతోని ఆయనతో సంభాషించగలిగాను అన్న గర్వముతోని ఆయనతో ప్రేమ బంధాన్ని పెంచుకోలేకపోయాను. తత్వం అర్థమైంది, ఫిలాసఫీ అర్థమైంది, దాంతో జీవితం ఎట్లా గడపాలో తెలిసింది, కానీ ప్రేమని సంపాదించలేకపోయాను, ప్రేమ పొందించ ఆయనతో ఆ రిలేషన్ అనుభవించలేకపోయాను. ఈ వ్యక్తి అన్ని చేసుకెళ్తున్నాడు కానీ ఆ రిలేషన్ అనుభవిస్తున్నాడు, అది నాకు అక్కడ తేడా వచ్చింది అని గ్రహించి మళ్ళీ వచ్చి అక్కడ ఆ భావనతోని తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. అది 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 స్టోరీ. ఇప్పుడు ఎందుకు చెప్పాను అది తెలియదు. ఆ సమదర్శత్వము అంటే సమదర్శత్వం చూసిన సమదర్శత్వం ఆ వ్యక్తికి ఉన్న ఒక లక్షణము, కేవలం ఆ లక్షణం ఉన్నంత మాత్రాన మనం ముక్తిలోకి వెళ్ళిపోతాము అని అనుకోవడానికి వీలు లేదు. దేనికైనా సరే ఆ భక్తి భావన ఆగలగాలి. దిస్ ఈస్ సబ్సెట్ ఆఫ్ దట్ సూపర్ కండిషన్. భక్తి అనేది సూపర్ కండిషన్. ఇది ప్రచేసితుల కథలోని ప్రచేసితులు ఆ ఋషిని తపస్సు చేసిన ప్రదేశానికి వచ్చి అటువంటి భావన మాకు రావాలి అని చెప్పి అక్కడికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుకు భాగవతంలో చిన్న స్టేట్మెంట్ ఆయన గురించి వస్తుంది మాట, ఆ ఋషి గురించి చేసుకుంటాం. అంటే ఈ సమదర్శత్వము పరమాత్మ దృష్టిని గ్రహించడం వరకు, అంటే ఇప్పుడు మన కింద పని చేసేవాడు తప్పు చేస్తే మనం చెప్పాలి, మనకు ఆ భావన ఉంది, నాలో పరమాత్మ ఉన్నాడు, నీలో పరమాత్మ ఉన్నాడు, నేను ఆ పరమాత్మతో, ఆ నీలో ఉన్న పరమాత్మతో మాట్లాడగలిగే స్థితిని సమభావంలో ఉన్నాము, అందువల్ల నేను నిన్ను ఇలా గైడ్ చేయాలి. భక్తి కూడా నిలబడదు. భక్తి లేకపోతే ఆ సమభావన దగ్గరే మిగిలిపోతాము. ఏంటి కృష్ణ ఇలా పనిచేశాడు అనుకున్నా పర్వాలేదు, అనుకున్నా పర్వాలేదు, ఏంటి కృష్ణ ఇలాంటి వాడిని నాకు ఇచ్చావు నువ్వు అనుకున్నా పర్వాలేదు, కానీ కృష్ణుడు మాత్రం తలుచుకోగలిగింది. దేవుడు తలుచుకోగలగాలి, దేవుడిని తలుచుకోగలగాలి. లేకపోతే నేనే వీడిని కరెక్ట్ చేయాలి అన్న భావంలో ఉండిపోతున్నాము. నేను వీడే కరెక్ట్ చేయాలి అన్న భావన ఉన్నంతసేపు కృష్ణుడు నువ్వే కరెక్ట్ చేసుకోవయ్యా, నువ్వే అనుభవించు, నీ కరెక్షన్ ఏదో నువ్వే చేసుకో అంటాడు. నువ్వు ఏంటి కృష్ణ ఇలాంటి వాడిని ఇచ్చావంటే, అరే నన్ను తలుచుకున్నావా, నేను నీకు సహాయం చేస్తాను, నేను కరెక్ట్ చేయను అని చెప్పి ఆయన మన పక్కన నిలబడతాడు. ఆయన మీద ద్వేషం ఉన్నా పర్వాలేదు కానీ కర్మలో ఆయన ఉండాలి. ద్వేషం అంటే ద్వేషం అని కాదు, ద్వేషించడం అని కాదు, ఏంటి ఇలాంటి పని చేయిస్తున్నావు నా చేత అనుకోన్నా, బట్ స్టిల్ యూఆర్ కీపింగ్ హిమ్ ఇన్ ద సెంటర్, దెన్ హీ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. అంతవరకు ఆయన మన అడగిందా ఆయన ఎందుకు పెడతా, ఎందుకు చెయ్యాలి? కృష్ణ ఏంటి ఇలాంటి వాడిని ఇచ్చావు, నాకు మంచి వాడిని ఇచ్చావు, నేను వీడి వల్ల బాగా పని చేయించుకుంటున్నా, చేయించుకో, నేను చేయించుకుంటాను అంతసేపు చేయించుకో అంటాడు కృష్ణుడు. లేదు, నీ సహాయం కావాలన్నప్పుడు ఆయన చేయించుకుంటాడు. దట్స్ ఆల్. నేను యుద్ధం చేస్తాను అనుకున్నాడు అర్జునుడికి, నువ్వు కాదయ్యా యుద్ధం చేస్తున్నది, నువ్వు చేసినా చేయకపోయినా ఇందులో బతికి వెళ్ళేవాడు ఎవడూ లేడు, నాకు ఇది 2 నిమిషాల పని, నువ్వు చేసుకోవాలి అంటే నీకు అది 18 రోజులు పట్టింది, నా కోసం నువ్వు ఈ యుద్ధం చెయ్యి, నీ కోసం నేను ఈ యుద్ధం చేస్తున్నాను అని అర్జునుడు, నా కోసం నువ్వు ఈ యుద్ధం చెయ్యి అని కృష్ణుడు నిలబడ్డారు కాబట్టి ఆ యుద్ధం అట్లా జరిగింది. లేకపోతే ఆయనకి ఎంత పని, రైట్? సో అంత భగవద్గీత ఎందుకు వచ్చిందయ్యా అంటే, వేసే ప్రతి బాణములోని కృష్ణుడు కనబడగలగాలి అర్జునుడికి. పోయినా యుద్ధం జరిగిపోయేది, గెలిచేసేవాడు అర్జునుడు, నేను గెలిచాను అనుకునేవాడు, కానీ కృష్ణుడు నువ్వు గెలిపించావు అని అర్జునుడు అనుకోవడం కోసం ఈ భగవద్గీత చెప్పుకోవాల్సి వచ్చింది. కదమ్మా, అది మాత్రమే ముక్తికి మార్గం అవుతుంది. కర్మలో భగవంతుని పెట్టడం అంటే అది. ఏం చెప్పాడు? పత్రం, పుష్పం, ఫలం, ఈ 4 దేనితోనైనా భక్తితో పూజించు. ఒక పువ్వు చూడగానే కృష్ణుడు గుర్తుకు రావాలి, పండు చూడగానే కృష్ణుడు గుర్తుకు రావాలి, గ్లాసు నీళ్ళు చూడగానే కృష్ణుడు గుర్తుకు రావాలి. అలా గుర్తు తెచ్చుకోగలిగితే రోజుకి ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకోగలం?
వందల సార్లు గుర్తు తెచ్చుకోగలగాలి. చాలు చాలు. అరే ఈ నీళ్ళ కోసమా నువ్వు నన్ను అడిగింది, ఇది నీకు ప్రేమతో ఇస్తే నాకు ముక్తినిస్తానన్నావా అని ఒక్క నిమిషం అనుకుని మంచినీళ్ళు తాగగలిగితే దట్స్ ఇట్. దీంట్లో కష్టపడాల్సింది ఏమీ లేదు. కానీ ఏం జరుగుతుంది దీంట్లోని? మన అహంకారము జీరో అయిపోతుంది. నేను అన్న భావన ఉండదు. నా సంపద నా ఇది అన్న భావన పూర్తిగా పోతుంది. ఆ భావన పోయినప్పుడు సునాయాసంగా ప్రాణం వదిలేయచ్చు. ఆ భావన ఉన్నంతకాలం ప్రాణం వదలడం కష్టము. మదోతలు అక్కడ నించుని ఉన్నా సరే శరీరాన్ని ఇంకా పట్టుకుని వేలాడుతూ ఉంటాం. శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటుంది, కాయలిపోతుంది శరీరం. అప్పుడు కూడా ఇంకా ఆశగా తిరుగుతూ ఉంటుంది భగవద్భక్తి లేకపోతే. అప్పుడు ఇంకా ఉన్న కోరికతోని మరొక శరీరాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదంతా చంపాలి అంటే అది చంపాలి. చంపంతే పని జరగదు. అది చంపాలి అంటే ఇవన్నీ పనిచేస్తున్నప్పుడే, అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే, బుద్ధి పనిచేస్తున్నప్పుడే, చెవులు వింటున్నప్పుడే వీటిని భగవంతుడికి అర్పించినట్టు చెవి కోసేసి ఇచ్చిన రాక్షసులు చేసేది. చెవి కోసి ఇచ్చిన ముక్కు కోసి మనం అది చేయాల్సిన అవసరం లేదు. రైట్? నేను భాషించడం కృష్ణ చైతన్యవంతుడు జాతి కుల విచక్షణ చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును, అట్లే జాతిని బట్టి సునకము గోవు ఏనుగు మున్నగువిని వేరు కావచ్చును. కానీ ఈ విధమైన దేహపర భావములు దివ్య జ్ఞాని దృష్టిలో అర్ధరహితమైనవి. ఇందుకు దేవాది దేవునితో వానికి గల సంబంధమే కారణం. ఎందుకనగా దేవాది దేవుడు తన స్వరూపాంశమైన పరమాత్మ రూపమున భగవానుడు ఎల్లరి హృదయమునందు నెరకనిండును. దేవదేవుని కూర్చున్న ఇట్టి అవగాహనే యథార్థమైన జ్ఞానం. ప్రతి జీవిని భగవానుని మిత్రునిగానే భావించును. ప్రతి జీవిని భగవానుడి మిత్రుగానే భావించును. కనుక జీవుల యందలి దేహములు వివిధ వర్ణములు లేదా జాతుల యందు ఉన్నను అతను మాత్రము అందరి పట్ల సమానమైన దయను కలిగి ఉండను. జీవుల యొక్క స్థితులలో సంబంధం లేకుండా అతడు వారి యందు పరమాత్మ రూపమును నెలకొని ఉండను. బ్రాహ్మణుని మరియు చండాలుడి దేహములు సమానం కాకపోయినా భగవానుడు పరమాత్మగా రెండిటి యందు నెలకొని ఉండను. దేహమునవి భిన్న భౌతిక ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను దేహమునందుండే ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావములు కలిగి ఉండును. రైట్? శరీరం అన్నది కర్మానుసారము వాళ్ళకి ఉన్న అర్హతానుసారము వస్తుంది. కానీ దాంట్లో ఉన్న ఆత్మ పరమాత్మ మాత్రము ఆధ్యాత్మికకు చెందినవే. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యములు కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణంలో ఎన్నడూ సమానములు కాజాలవు. మళ్ళీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినదే అయినా సరే అది పరమాత్మతో సమానం కాదు. ఎందుకంటే ఆ గుణంలో ఉంది కానీ పరిమాణంలో రెండుటికి చాలా తేడా ఉంది. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచి ఉన్న ఆ ప్రత్యేక దేహమునకే పరిమితము, కానీ పరమాత్మ ప్రతి జీవి దేహమునందును నిలిచి ఉండును. సో ఈ జ్ఞానము సంపూర్ణముగా కలిగి ఉండే చేత చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి కలవాడగును. చైతన్యము శాశ్వతత్వము ఆనంద దయమములు కలిగవని అనునవి ఆత్మ పరమాత్మల ఒకే రకమైన లక్ష్యములు. కానీ జీవాత్మ తాను నిలిచి ఉన్న దేహ పరిమితి అందే చైతన్యము కలిగి ఉండును, కానీ పరమాత్మ సర్వదేహముల చైతన్యమును జ్ఞానమును కలిగి ఉండును. ఇవే వాటి నడుము గల భేదము. అట్టి పరమాత్మ ఎట్టి విచక్షణ లేక సర్వదేహముల యందు నిలిచి ఉండును. సో ఇది కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ప్రతి జీవులోని ఆత్మ పరమాత్మ రెండు పక్షులలా, ఒకే చెట్టు మీద ఉన్న పక్షులలాగా ఉంటాయి. అయితే ఒక పక్షి ఆత్మ ఆ దేహానికి సంబంధించిన విషయం గురించే దానికి గ్రహింపు ఉంటుంది. ఆత్మకు తోడుగా ఉన్నా సరే అందరి స్థితిగతులు కూడా తెలుసుకున్న వ్యక్తి కాబట్టి రెండు లక్షణాలు ఒకటే అయినా సరే పరిమాణంలోని తేడా, వాటి సైజులోని తేడా, వాటి ఇన్ఫ్లుయెన్స్ లోని తేడా ఉంది. ఇది మనం గ్రహించాల్సిన విషయము. ఎప్పుడైతే అది గ్రహిస్తామో అప్పుడు అందరినీ సమానంగా చూడగలిగే స్థితిలోని ఉండగలుగుతాము. రైట్? ఎనీ క్వశ్చన్స్? షల్ వి గో టు ద నెక్స్ట్ శ్లోక? చదువుతారమ్మా? ఇహైవతైచిత సర్గో ఏషాం స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థితః. సమానత్వము మరియు
సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు గలవారు జనన మరణ స్థితులను జయించినట్టు వారై ఉందరు. వారు బ్రహ్మము దోషరహితులైనట్టు వారు. ఆ విధముగా బ్రహ్మమునందు స్థితిని కలిగినట్టు అవుదురు. హరే కృష్ణ. సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు. సో సమానత్వం ఎక్కడొస్తుంది? ఆత్మతత్వం దగ్గర సమానత్వము, పరమాత్మతత్వం దగ్గర ఏకత్వము తో కూడిన మనసు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టు వారే అవుదురు. అంటే మళ్ళీ జనన మరణ స్థితి అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన స్థితి రాని వాళ్ళు జనన మరణ స్థితిని జయించినట్టు వారు అవుతారు. వారు బ్రహ్మము వలె, భగవంతుని, బ్రహ్మం అనగా మళ్ళీ బ్రహ్మము వలె అంటే భగవంతుని వలె దోషరహితులైనట్టు వారి అవుతారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితి కలిగినట్టు వారే అవుతారు. చేత వారు ఆ భగవత్ స్వరూపంతో స్థితిని పొందిన వారు అవుతారు. అంటే భౌతిక ప్రపంచంలోనే ఉండి ఆధ్యాత్మిక స్థితిలోని ఉన్నవాళ్ళు అవుతారు. ఎప్పుడైతే మనము ఆ సమానత్వంలోని ఏకత్వాన్ని చూడగలుగుతామో, ఆ ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని మనం ఉంటామో, సంపూర్ణంగా ఆ స్థితిని అర్థం చేసుకోవడం వేరు, ఆ స్థితిలో సంపూర్ణంగా ఉండగలడం వేరు. ఎప్పుడైతే అట్లా ఉంటామో మనం ఈ జన్మ చక్రం నుంచి బయటపడిన వాళ్ళమే అవుతాము. నేను భాష్యం చదువుదాం, కాలంతో వెళ్ళి వెనుకుందాం. పైన పేర్కొనబడినట్లుగా మనస్సునందలి సమానత్వము ఆత్మానుభూతికి చిహ్నము. వాస్తవముగా అట్టి స్థితిని పొందిన వారిని భౌతిక పరిస్థితులను, ముఖ్యంగా జనన మరణంను జయించిన వారిగా భావింపవలెను. మానవుడు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నంత వరకు బద్ధజీవునిగానే భావింపబడినను, ఆత్మజ్ఞానము ద్వారా సమాన స్థితికి ఉద్ధరించబడినంతనే బద్ధ జీవితం నుంచి విముక్తుడగును. ఎప్పుడైతే మనము ఆ భావం, ఏ భావము, దేహాత్మ భావం నుంచి బయటపడి ఉంటామో, దేహాత్మ భావన ఉన్నంత కాలము బద్ధ జీవునిగానే భావింపబడతాడు. దేహాత్మ భావన ఉన్నంత కాలము కూడా మనం ఆ దేహం కోసము, దాని ఆనందం కోసం, దాని సుఖం కోసం రకరకాలుగా పాకులాడుతూనే ఉంటాము. అది ఉన్నంత కాలము కూడా మనము భౌతిక జగత్తులోనే ఉండిపోతాము. అనగా ఎప్పుడైతే ఆత్మజ్ఞానము ద్వారా సమాన స్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితం నుంచి విముక్తుడవుతాడు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నుంచి బయటపడతామో, అనగా మరణాంతరము అతను తిరిగి భౌతిక జగత్తుని జన్మింపక ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించింది. రాగద్వేషములు లేనివాడవిటిచే భగవానుడు దోషరహితుడు. రాగద్వేషములు లేనివాడవిటిచే భగవానుడు దోషరహితుడు. ఇట్లే జీవి కూడా రాగద్వేషముల నుండి విడివడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశించుటకు అర్హుడవుతాడు. భగవంతుడి రాగద్వేషాలకు అతీతులు అని చెప్పుకొచ్చినాం, చాలాసార్లు చెప్పుకొచ్చాం. ఆయనకి ఫలానా వాళ్ళు అంటే ఇష్టము, ఫలానా వాళ్ళు అంటే కోపం అన్న భావన లేదు. కానీ ఆయన పైన భక్తి భావన చూపే వాళ్ళని ఆయన భక్తితో తిరిగి చూస్తాడు. అంటే ఆయన ద్వేషించిన వాళ్ళని ఆయన ఏం ద్వేషించాడు, కానీ ఆయన భక్తితో చూసిన వాళ్ళని ఆయనకి ఇష్టం. వాళ్ళు అన్ని అలాగే వాళ్ళకి కొత్త పనేవి చేసేయట్లేదు, బట్ ఆయన అంటే వాళ్ళకి ఇష్టం. అయితే ఎప్పుడైతే మనము సమానత్వంలో నిలబడతామో, భౌతిక ప్రపంచంలో ఉండి ఆధ్యాత్మిక స్థితిని పొందగలుగుతాము. అట్టి వాడికి ఏం జరుగుతుందయ్యా అంటే, అతను మరణాంతరము తిరిగి ఈ భౌతిక జగత్తుకి తిరిగి రావాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఎట్లాగా రాగద్వేషాలు లేనివాడు అవుతాడో, మనిషి కూడా అటువంటి రాగద్వేషాలని జయించిన వాడు అవుతాడు. అప్పుడు ఎప్పుడైతే జయిస్తాడో అతడు ఆధ్యాత్మిక జగత్తు ప్రవేశించిన అర్హుడవుతాడు. అటు వ్యక్తులను ముందుగానే ముక్తులైనట్టు వారిగా భావింపవలను. అతని లక్షణములు తర్వాత శ్లోకం నందు వర్ణింపబడ్డాయి. అతని లక్షణాలు ఎట్లా ఉంటాయో ముందు శ్లోకాల్లోని వర్ణింపబడ్డాయి. ఓకేనా? ప్రాబ్లమా?